హాయ్ హలో నమస్తే, నేను మీ సూర్య. వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. కౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభయాత్ర మరికొద్ది సేపట్లో మన థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి గుడికి చేరుకోబోతుంది. అయితే ఈ యొక్క హనుమాన్ శోభయాత్ర యొక్క ప్రత్యేకత గురించి మన గురువు గారు ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణార్థివేత్. బుద్ధి వికాసానికి, ధైర్యానికి, సంస్కారానికి మారుపేరు హనుమత్ ప్రభు. రామాయణంలో వాల్మీకి మహానుభావుడు సుందరకాండ అనే ప్రత్యేక కాండ ఏర్పాటు చేసి అవతారమూర్తి అయినటువంటి హనుమత్ ప్రభు యొక్క అవతార తత్వాన్ని బాగా పరివ్యాప్తం చేశాడు. అలాంటి మహానుభావుడి యొక్క జయంతి నాడే శోభాయాత్ర జరగటం చాలా సంతోషంగా. అది ఆయన గురువైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క పాదాల దగ్గర నుంచి మాతారామో మత్పితా రామచంద్రో భ్రాతారామో మత్సకా రాఘవేశ సర్వస్వమ్మే రామచంద్రో దయాళో నాణ్యం దైవం నైవ జానే నజానే. తల్లివి నీవే, తండ్రివి నీవే, సుఖుడవు నీవే, సమస్తము నీవే అన్నటువంటి హనుమత్ ప్రభు యొక్క గురుగారి యొక్క ఆజ్ఞ మేరకు ఆ మహానుభావుడి యొక్క శోభాయాత్ర జరగటం చాలా సంతోషంగా ఉంది. తాడుమన్ దేవాలయంతో నాకు 40 సంవత్సరాల అనుబంధం. అలాంటి మహానుభావుని సన్నిధిలో శోభాయాత్ర ఆయన పాదాల దగ్గర చేయటం సంతోషంగా భావిస్తూ, భగవంతుడి యొక్క భక్తి బాగా పరివ్యాప్తమైంది. చాలామంది యువత కూడా ఇవాళ జై హనుమాన్, జై శ్రీరామ్ అంటాం. నాకు చాలా సంతోషాన్ని. హిందూ దేశం, హిందూ ధర్మం రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేయాలి. అలాంటి రామనామస్మరణతో జగత్తంతా కూడా పరివ్యాప్తంగా ఉంది. శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. ఇది ప్రత్యేకంగా ఉంది. ఈ హనుమాన్ జయంతి రోజున కొంతమంది భక్తులు మాలలో ధరిస్తారు కదా, ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఈ ఆచారం? నా అదృష్టం ఏంటంటే హనుమత్ మాల ప్రారంభంలో నా చేత వేయించాడు. ఆనాడు కొద్దిగా ఉన్నటువంటి భవానీ భక్తులు, ఇట్లా హనుమత్ భక్తులు వాళ్ళు కొండగట్టులో వాళ్ళ యొక్క వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఆ హనుమత్ మాల ప్రారంభంలో నేను ఒకడు ఉండటం, ఎందుకంటే నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉంది ఆధ్యాత్మిక సంస్కృతి రంగాల్లో. హనుమత్ మాల శ్రేష్టమైంది. అయ్యప్ప మాల ఎలాంటిది? 40 రోజులు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి కాషాయ వస్త్రాన్ని ధరించి హనుమత్ సేవ చేయాలి. అలాంటి హనుమత్ సేవలో పాల్గొనే భాగ్యం కలిగినందుకు ప్రజ్ఞా మీడియా యాజమాన్యాన్ని, దైవాన్ని, ధర్మాన్ని బాగా పరిప్లావితం చేసినటువంటి మీ యాజమాన్యాన్ని కూడా అభినందన, ఆశీర్వాదం.